ఏమంటారు గ్యాంగ్ గిన్నెలు మస్తు వేడిగున్నాయింది భయ్యో. ఈ రోజు అయితే ఒక గొప్ప ముచ్చట తీసుకొచ్చిన మీకోసం. ఈ ఫైనాన్షియల్ ముచ్చట ఏంటంటే ఇండస్ట్రీలో సెగలు కాదు, అసలు పక్కా వడ్డీల మంట కనిపిస్తుంది. ఇక గిన్నె కాలుతుందంటే నిర్మాతది అయితే ఆ వేడికే డిస్ట్రిబ్యూటర్ మాడి మసైపోతున్నాడు భయ్య. ఇక మన బిగ్ టీవీ మార్క్ స్టైల్లో ఈ ఫైనాన్షియల్ దందానైతే కూడా దంచి కొడితే గిట్లుంటుందని చెప్తా ఈ రోజు అయితే ఈ విషయం. ఇక ఫైనాన్షియర్ల పెత్తనం అయితే నిర్మాత బలి, డిస్ట్రిబ్యూటర్కి శని. అరే ఇటు చూడండి భయ్య, సినిమా అంటే ఒకప్పుడు నమ్మకం, ఇప్పుడు అది పక్కా వడ్డీల వ్యాపారం అయిపోయింది. నిర్మాత ఏమో అప్పు తెస్తాడు, ఫైనాన్షియర్ ఏమో ఆజమాయిషీ చేస్తాడు. ఇక మధ్యలో సినిమా పోతే డిస్ట్రిబ్యూటర్ రోడ్డున పడతాడు. ఉన్నది దంచి కొడితే ముచ్చటకి ఇట్లుంటుంది. ఇక పోదాం మనం అసలు ముచ్చటకి. అసలు రచ్చ ఇక్కడే అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనాన్షియర్ల డైరెక్షన్, అరే భయ్య డబ్బులు ఇచ్చేది వడ్డీ కోసం కానీ వీళ్ళు చేసేది మాత్రం పెత్తనం. నేను చెప్పినోడికే పేమెంట్ ఇవ్వు, నేను చెప్పినోడికే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వు, నేను చెప్పిన వాళ్ళకే సినిమా ఛాన్స్ ఇవ్వు అని కండిషన్లు పెడితే ఇక మళ్ళీ మధ్యలో ఓటీటీ వాడైతే గోల ఎక్కువైంది. వాడు చెప్పిన డేట్కే రిలీజ్ చేయాలి. మరేంటో ఈ ప్రొడ్యూసర్ పరిస్థితి. ఇక అది సినిమా తీయడం కాదు భయ్య, పక్కా బానిసత్వం అవుతుంది. ఇక రిస్క్ అంతా నిర్మాతదే. మరి సినిమా ఆడితే ఫైనాన్షియర్కి వడ్డీతో సహా పైసలు సేఫ్, కానీ ఆడకపోతే నిర్మాత ఇల్లు అమ్ముకోవాలి, లేదంటే డిస్ట్రిబ్యూటర్ తన ఆస్తి పోగొట్టుకోవాల్సిందే. ఇక ఫైనాన్షియర్కి మాత్రం నష్టం ఉండదు. ఈ విన్యాసం ఏమన్నా బాగుందా భయ్య? ఇక డిస్ట్రిబ్యూటర్ గొంతు మీద కత్తి అని చెప్పుకోవచ్చు. నిర్మాత తెచ్చిన అప్పుల భారం అంతా చివరికి డిస్ట్రిబ్యూటర్ మీద పడుతుంది. రేట్లు పెంచి అమ్మడం వల్ల సినిమా ఏమాత్రం తేడా కొట్టినా డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోతున్నారు. బాక్సాఫీస్ దగ్గర బొమ్మ తుస్సుమంటే గిన్నెలో అన్నం కాదు భయ్యో, కన్నీళ్ళే మిగులుతాయి. ఇక ఫైనాన్షియర్ల లిమిట్ అయితే మేనేజర్ల లిమిట్ ఎంత ఉండాలి? ఫైనాన్షియర్లు కేవలం పెట్టుబడికి పరిమితం అవ్వాలి. పేమెంట్స్ విషయంలో, కాస్టింగ్ విషయంలో వాళ్ళు వేలు పెడితే అది వంట కాదు, పక్క కషాయం అవుతుంది, విషం అవుతుంది. ఇక నష్టంలో వాటా ఏది? లాభాల్లో వడ్డీలు లాగేసే ఫైనాన్షియర్లు సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతని, డిస్ట్రిబ్యూటర్ని ఎందుకు ఆదుకోరు భయ్యా? ఇదెక్కడి న్యాయం? ఇక అన్యాయం అయిపోతున్నారు ప్రొడ్యూసర్స్. ఇక అసలు ముచ్చటకు వస్తే మాత్రం సినిమా హిట్ అయితే అందరూ రాజులే, కానీ ఫ్లాప్ అయితే మాత్రం అప్పు తెచ్చిన నిర్మాత, ఆశతో కొన్న డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ మాత్రమే మునిగిపోతున్నారు. ఫైనాన్షియర్ల పెత్తనం తగ్గకపోతే సినిమా గిన్నె ఎప్పటికీ సెగలు కక్కుతూనే ఉంటుంది. ఇక ముచ్చట ఏందని చెప్తే భయ్య, ఫైనాన్షియర్లు చెప్పినట్టు వింటే సినిమా నిర్మాత చేతిలో ఉండదు. నిర్మాతకి స్వతంత్రం లేనప్పుడు ఆ సినిమా బాగుంటుందని గ్యారంటీ ఏముంది? డిస్ట్రిబ్యూటర్లు కూడా గిన్నె వేడి చూసి కాకుండా లోపల సరుకు చూసి కొనే రోజైతే రావాలి. ఏమంటారు గ్యాంగ్? మీరు ఏమంటారైతే ఫైనాన్షియర్లు వడ్డీతో పాటు సినిమా మీద పెత్తనం చేయడం కరెక్టేనా? సినిమా పోతే కేవలం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ మాత్రమే ఎందుకు నష్టపోవాలి? కింద కామెంట్ కొట్టండి. మన బిగ్ టీవీ పేజీని మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సెల్వా మరి.